హాయ్, వెల్కమ్ టు సుగుణాస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఇట్లా వేయించుకోవాలి. దీనిలో వేపు కావాలి. వేపు వచ్చినా చూసుకోమండి. ఇది బాగా ఇది రంగు వచ్చేసినాయమ్మా. చాలు కదా అత్తయ్య, ఈ కలర్ వస్తే కనుక భలే ఈజీగా అయిపోయినాయి అత్తయ్య. ఇట్లా అయితే మినపగుళ్ళు ఒకప్పుడు అయితే మీరు మినువులు వేయించేవాళ్ళు కదా, ఆ మినువులు వేయించి వాటిని క్యాన్లో పోసి చెమట పడితే గుళ్ళు వస్తాయంట. మూత పెట్టి 2-3 రోజులు ఆగిన తర్వాత ఇసిరేవాళ్ళు. ఇసిరి చెరగడం, జల్లించడం, మళ్ళీ రోట్లో కొంచెం పొట్టు ఉంటే కనుక ఆ పొట్టు కూడా కొట్టడానికి మళ్ళీ రోట్లో దంచేవాళ్ళు. అదంతా అసలు పెద్ద ప్రాసెస్. ఇప్పుడు మాత్రం ఈజీగా అయిపోద్ది. కాకపోతే టేస్ట్ కింద వస్తే మాత్రం మినువులతోనే బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇది ఈజీ. ఇది చల్లారినాక మళ్ళీ ఇది మినప సున్ను చేయాలి. సున్ను చేసి నగరే చెబుతా ఏమేమి వేయాలి. వేయించిన గుళ్ళు మిక్సీ తిప్పాలి. ఇట్లా ఇట్లా మెత్తగా చేసినాక ఇది జల్లించుకోవాలి. జల్లించుకోవాలి. ఈ కాస్ట్ కూడా వేసేసుకోవచ్చు. మన మినువులో ఏంచి సున్ని చేసాం కదా, ఇది ఆ సున్నిది. ఆ సున్నిలో బెల్లం, దీనికి సరిపోని బెల్లం వేసుకో. యాలకులు, అరకిలో మినపగుళ్ళు, అరకిలోకి అరకిలో బెల్లం పడుతుంది. దాంట్లోనూ యాలకులు వేసాను. నెయ్యి పెట్టి నెయ్యి కాచి ఇది మిక్సీలో తిప్పుకోవాలి. గడ్డ వస్తుంది, అందుకని మళ్ళీ మిక్సీలో తిప్పితే బాగుంటుంది. అంతే. తరిగిన బెల్లంలో ఇట్లా టింగ్లో పడేసరికి ఉండగలదు. కొంచెం ఒక తిప్పుకుంటే మిక్సీలో బాగుంటుంది. దానికి దీనికి తేడా వస్తుంది. ఇది దానికి దీనికి తేడా వస్తుంది. మిక్సీ అయితే ఇట్లా ఉంటుంది. కట్టేదాకా పోసుకుని చుట్టుకోవాలి. ఇట్లా వండుకు రావాలి. ఇట్లా వేసుకో. కరెక్ట్గా వేయించుకోవాలి. గుళ్ళు అయినా సరే పొట్టు మినువులైనా పొట్టు మినువులు వేసి బాగు చేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా సున్నేసేసుకోవచ్చు. అంతే తేడా. ఎక్కువ వేసి చూడండి, నెల రోజులు అయినా అట్లాగా ఉంటాయి. ఏమన్నా దీంట్లో పోయి బయట పెట్టేయచ్చా నిల్వ? అది కూడా అక్కడ
సున్నుండలు చాలా బాగుంటుంది అనమాట. పాకం బెల్లం అంటారు దీన్ని. మెత్తగా చేసిన తర్వాత మన చేతికి ఇలా ఉండొచ్చేస్తుంది. మామూలు పంచదార బెల్లం అయితే డ్రైగా ఉంటుంది. ఈ బెల్లం వేసుకుంటే నెయ్యి కూడా తక్కువ పడుతుంది, బాగుంటుంది. సున్నుండలు తింటే ఎంత ఉపయోగమో చెప్పనా. వెన్నుపూసకి చాలా మంచిదంట, బలాన్ని ఇస్తుంది. మెచ్చిరాని పిల్లలకి పెడితే కూడా రోజుకు ఒకటి పెడితే చాలా బలము, మంచిది. ఇంకా ఐరన్ ఉంటుంది దీంట్లో బాగా. రక్తహీనత ఉన్నోళ్ళు తినొచ్చు. నెయ్యి ఉంటుంది, అన్నిటికీ కలిపి హెల్దీ ఫుడ్ అనమాట. బాగా రోజుకు ఒకటి తినొచ్చు. ఈ బెల్లం వేసుకుంటే కనుక షుగర్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు, చాలా మంచిది. భలే బాగున్నాయి కదా సున్నుండలు. మీ అందరికీ ఇష్టమేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.